మన కంట్రీ డెవలప్ కావాలి అంటే ఇట్లాంటి యూనివర్సిటీస్ ఖచ్చితంగా రావాలి మేడం. మార్వర్డ్ యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల నుంచి 600 మంది స్టూడెంట్స్ తమ పేరెంట్స్ తో కలిసి ఒక్కరోజే ఇక్కడికి చేరుకున్నారనే విషయం. వైబ్ అనేది కనిపించింది, ఏదో ఒక అద్భుతం జరగబోతోందని. క్యూఎస్ ర్యాంకింగ్ లో ఏషియా మొత్తంలో 353 ర్యాంక్, కంప్యూటర్ సైన్స్ లో 40th ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. పిల్లలు జనరల్ గా ఇన్స్టిట్యూషన్ 2 కోర్స్, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఫీడ్బ్యాక్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్ వెరీ ఇంపార్టెంట్. అసలు జాబ్ అనేది మీకు స్కిల్ ఉంటే ఇట్స్ నాట్ బిగ్ డీల్, ఎక్కువ కంగారు పడాల్సిన పని లేదు. గూగుల్ ఒక 30,000 ఐడియాస్ ని ఇన్వైట్ చేస్తే బడుగు ఈశ్వర్ అని చెప్పేసి టాప్ యాజ్ నెంబర్ 1. గూగుల్ మెచ్చుకొని వాడికి 7 లక్షలు ఇచ్చింది. ప్లేస్మెంట్ కి సంబంధించిన అన్ని విషయాల్లో ట్రైన్ చేస్తే ఆ పిల్లవాడు 80% జాబ్ కొడతాడు. ఈవెన్ ఆర్ కంపెనీ ఇస్ రెడీ టు పే 10 lakhs to 1 crore rupee as per the capability. అర్థమైందా రాజా? మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కొరకు అఫీషియల్ నంబర్స్: ఆంధ్రప్రదేశ్ 9059052378, తెలంగాణ 9059052379 కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో చాలా మంది స్టూడెంట్స్ +2 అయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చాలా మంచి ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకోవాలి అనుకుంటారు. బట్ ఎలా చూస్ చేసుకోవాలి, అసలు మంచి ఇన్స్టిట్యూషన్ ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే బంగారు భవిష్యత్తు ఉండాలని, అండ్ ప్రతి ఒక్క జాబ్ ఏదైతే వస్తుందో మంచి కంపెనీస్ ఉండాలి అని. సో ఎలా చూస్ చేసుకోవాలి అనేది $1 million క్వశ్చన్. అయితే ఈ పాడ్కాస్ట్లో మనము ఎలా చూస్ చేసుకోవాలి, ఎటువంటి ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకోవాలి, అకాడమిక్స్ అనేవి ర్యాంకింగ్స్ని బట్టి ఉంటాయి, స్టాండర్డ్స్ అనేవి మనకు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని అండ్ కంపెనీస్ ప్లేస్మెంట్స్ని బట్టి ఉంటాయి. సో ఇవన్నీ చూస్ చేసుకోవాలి అంటే ఒక మంచి యూనివర్సిటీ అనేది ఉండాలి. అది ఎలా చెక్ లిస్ట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మార్వాడి యూనివర్సిటీ నుంచి మహేందర్ నాయుడు గారు వచ్చారు. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మ్యామ్. సో ఇప్పుడు నిజంగానే ఒక $1 million క్వశ్చన్ అయిపోయింది. ఆప్షన్స్ ఎక్కువైపోయాయి స్టూడెంట్స్కి, యూనివర్సిటీస్ గురించి, ఇన్స్టిట్యూషన్స్ గురించి. బట్ రైట్ ఇన్స్టిట్యూషన్ పిక్ చేసుకోవడం అనేది వాళ్ళ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. సో ఎలా పిక్ చేసుకోవాలి, అకాడమిక్స్, ర్యాంకింగ్స్ ఎంత ఇంపార్టెంట్, అక్రెడిటేషన్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ ఒక యూనివర్సిటీకి? మ్యామ్, మనం చూస్తే అంటే పిల్లలు జనరల్గా బెస్ట్ ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే ఛాన్స్ అండ్ చాయిస్. నాకు ఎక్కడో సీట్ వచ్చింది కదా అని ఎక్కడికో వెళ్ళిపోయి జాయిన్ అవుతే రేపు పొద్దున ఫ్యూచర్ ఉండదు. సో ఇది ఎట్లా ఉండాలి అంటే చాయిస్ బేస్డ్ ఉండాలి ఇన్స్టిట్యూషన్ సెలెక్షన్ అనేది. ఈ చాయిస్ బేస్డ్ సెలెక్షన్ ఎందుకు అంటే మనం చదువుకునే దేనికి అంటే రేపు పొద్దున మా యొక్క బెటర్ ఫ్యూచర్ని బిల్డ్ చేసుకోవడం కోసం. ఈ క్రమంలో అది కనుక రైట్ వేలో కనుక వెళ్ళకపోతే వాళ్ళకున్న డ్రీమ్స్ అంతా కూడా డిస్టర్బ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డెఫినెట్లీ. ఇన్స్టిట్యూషన్ 2 కోర్స్, ఈ 2 విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఒక ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఎటువంటి చెక్ లిస్ట్ మనం అనేది ప్రిపేర్ చేసుకోవాలి? అక్రెడిటేషన్స్ దగ్గర నుంచి, ర్యాంకింగ్స్ దగ్గర నుంచి, అకాడమిక్స్ పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అసలు ఎందుకు ఇంపార్టెంట్, ఏమేమి ఉండాలి? ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎట్లా ఉన్నారంటే ఎవడో ఫ్రీ ల్యాప్టాప్ ఇస్తానంటేనో, లేకపోతే ఫ్రంట్ పేజ్లో ఎవరికో 2 కోట్లు వచ్చేసిందంటేనో, రైట్, ఆలోచన లేకుండా వాటిని నమ్మేసి వెళ్ళిపోతున్నారు. రైట్. ఇప్పుడు అంటిల్ అన్లెస్ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉన్నవాడి ఎవడికో ఒకడికి ఒక మంచి ప్యాకేజ్ ఎక్కడో ఒక దగ్గర వస్తే డజంట్ మీన్ దట్ సేమ్ ప్యాకేజ్ అందరికి వచ్చేస్తుందని కాదు. రైట్. బేసిక్గా ఒక మంచి జాబ్ కొట్టాలి అంటే మీ అకాడమిక్స్ బాగుండాలి. రైట్. డెఫినెట్లీ. అంటే మీ నాలెడ్జ్ బాగుండాలి. మీరు ఇంట్లో కూర్చుంటే నాలెడ్జ్ వచ్చేట్టుగా అయితే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. సో యూ నీడ్ రైట్ గైడెన్స్, రైట్ టీచింగ్. అంటే మీరు ఫస్ట్ ఒక ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకున్న విధానం ఏంటి అంటే ఫ్యాకల్టీ ఎవరు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, అట్ ద సేమ్ టైం ఫీడ్బ్యాక్ ఆఫ్ ఓల్డ్ స్టూడెంట్స్.
వెరీ ఇంపార్టెంట్ అసలు. రైట్. నేను కనుక నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నాకు ఆపర్చునిటీ ఉంటుంది. ఓకే. రైట్. సో ఇన్స్టిట్యూషన్ని ఈ రకమైన పారామీటర్స్తో అట్ ద సేమ్ టైం, అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక ఇన్స్టిట్యూషన్లో అసలు వీళ్ళు సిస్టమ్ని ఏ రకంగా ఫాలో అవుతున్నారు అనే కాన్సెప్ట్ని చూసుకొనే అక్రిడేషన్స్ అని చెప్తాం. ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క స్టాండర్డ్ చెప్పేది అక్రిడేషన్స్. ఓకే. సో అక్రిడేషన్స్ అనేవి కంపల్సరీ చెక్ చేయాలి. కంపల్సరీగా నాక్ కావచ్చు, ఎన్బిఏ అక్రిడేషన్ కావచ్చు, ఇట్లా అక్రిడేషన్స్ చూసుకోవాలి. ఓకే. సో ఒక ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడానికి కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ, గవర్నమెంట్ కానీ, లేకపోతే యూజీసీ కానీ పర్మిషన్ ఇస్తాయి. ఆ తర్వాత వాళ్ళు ఏ రకంగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు అనేది మనకి ఇంపార్టెంట్. అవి చూసుకోవాలి. ఓకే. అట్ ద సేమ్ టైం నేను జనరల్గా చూస్తూ ఉంటాను పిల్లల లేదా పేరెంట్స్వి డైరెక్ట్గా వచ్చి ప్లేస్మెంట్కి వెళ్ళిపోతారు. 4 సంవత్సరాల తర్వాత వచ్చే ప్లేస్మెంట్ కోసం ఆలోచిస్తారు తప్పితే, ఇప్పుడు 4 సంవత్సరాలు కంపెనీ వచ్చింది ఇన్స్టిట్యూషన్కి, మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, వాడు ఎందుకు తీసుకుంటాడు? అదే స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్ అయితే ఎందుకు తీసుకుంటాడు? రైట్. సో ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటి అంటే అవన్నీ పక్కన పెట్టుకొని, అంటే విద్యా సంస్థల్ని జాబ్ కంపెనీలుగా చూడకండి, మార్చకండి. రైట్. ఫస్ట్ మీ ఎడ్యుకేషన్ బాగుంటే, రైట్, మీకు నాలెడ్జ్ బాగుంటే, మీరు అప్డేటెడ్ స్కిల్స్తో బయటికి వస్తుంటే, అట్ ద సేమ్ టైం క్లాస్ రూమ్ స్కిల్సే కాకుండా అదర్ స్కిల్స్ వెరీ విచ్ ఇట్ ఇంపార్టెంట్. రిక్వైర్డ్. మీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నా మీలో లీడర్షిప్ క్వాలిటీస్ లేకపోతే మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారో మీ కెరియర్ అక్కడ ఎండ్ అవుతాయి. అంతే, డిసిప్లైన్ ఉండాలి. రైట్. అట్ ద సేమ్ టైం ఒక మంచి కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు కమ్యూనికేషన్లో బాగాలేకపోతే వన్స్ అగైన్ వేర్ యూ స్టార్టెడ్ యూ విల్ బి దేర్ ఓన్లీ. డెఫినెట్. ఎందుకంటే మీకున్న సబ్జెక్ట్ని మీరు ఎక్స్ప్రెస్ చేయలేకపోతే వాట్ ద యూస్ ఆఫ్ ఇట్? సో అవన్నీ ఆ ఇన్స్టిట్యూషన్లో ఉన్నాయా లేదా అనేది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సో ఇవి మనం చూసుకునేటప్పుడు ఒక ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు నాకు సర్టిఫికేట్ పరంగా, స్కిల్స్ పరంగా, దాంతో పాటుగా అట్మాస్ఫియర్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. రైట్. అటువంటి అట్మాస్ఫియర్ అంటే ఒక కాంపిటేటివ్ అట్మాస్ఫియర్, అట్ ద సేమ్ టైం ఏదో లైఫ్లో సాధించాలి అనే పిల్లలు ఉండే అట్మాస్ఫియర్, ఒక జీల్ క్రియేట్ చేసే అటువంటి అట్మాస్ఫియర్. సో యావరేజ్ స్టూడెంట్ కూడా అందుకోవడానికి ట్రై చేస్తాడు డెఫినెట్లీ. రైట్. సో అటువంటి అట్మాస్ఫియర్ ఎక్కడ ఉంది? సో ఈ పారామీటర్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్. రైట్. జాబ్ అనేది మీకు స్కిల్ ఉంటే ఇట్స్ నాట్ బిగ్ డీల్. దాని గురించి ఎక్కువ కంగారు పడాల్సిన పని లేదు. 2, మీరు స్టూడెంట్, మీ పని ఏంటి? చదువుకోవడం. అంతే కదా. సో ఇక్కడ మీరు చదువుకోండి, ముందు మీరు చదువుకోండి, మీ స్కిల్స్ సానపట్టండి. మీకు 4 సంవత్సరాలు డిగ్రీ అయితే 3 ఏళ్ళు, టెక్నికల్ కోర్సెస్ అయితే అదర్ కోర్సెస్ 4 ఇయర్స్ ఉంటాయి. 3 or 4 years అని చెప్పి ఇప్పుడు ఫ్యూచర్లో కమింగ్ ఇయర్స్లో ఏ కోర్స్ అయినా 4 years అవ్వబోతుంది. రైట్. హానర్స్ బేస్డ్ అనమాట. 4 years అవ్వబోతుంది కనుక మనం జనరల్గా చూస్తే ఇంకా ఫ్యూచర్లో 4 years కాన్సెప్ట్ మాట్లాడుకుంటే, ఈ 4 yearsలో రేపొద్దున నన్ను నో చెప్పే అవకాశం అవతలోడికి ఇవ్వకుండా నేను ఎప్పుడైతే నన్ను నేను మలుచుకుంటానో అప్పుడు అవకాశాలు వస్తాయి. డెఫినెట్లీ. రైట్. అవకాశం కోసం మనం వెతుక్కోవాల్సిన పని లేదు. సో మనల్ని మనం మలుచుకోవడానికి కూడా ఎన్విరాన్మెంట్ అది క్రియేట్ చేయాలి కదా, అటువంటి ఇన్స్టిట్యూషన్సే ఉండాలి. సో నేను పర్సనల్గా మార్వాడి యూనివర్సిటీకి రావడం జరిగింది. అకాడమిక్స్ వైజ్ కావచ్చు, అక్రెడిషన్స్ వైజ్ కావచ్చు, మీరు అన్నట్టు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఒక జీల్ అనేది కనిపిస్తుంది ప్రతి స్టూడెంట్లో. సో చాలా ఎగ్జాంపుల్స్ మనం మాట్లాడుకున్నాం ఇదివరకు కూడా. అసలు యూనివర్సిటీ గురించి ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అంటే జనరల్గా మార్కెట్లో ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లోడిని గూగుల్లో నీకు జాబ్ వస్తుంది అంటే ఇంకా he can jump from anywhere. డెఫినెట్లీ. ఆ కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది. సో వన్ స్టూడెంట్ ఫ్రమ్ హైదరాబాద్, బడుగు ఈశ్వర్ అని చెప్పేసి, వాళ్ళ పేరెంట్స్ కూడా టీచర్స్. ఈ పిల్లవాడికి జైలో ర్యాంక్ రాలా, ఎంసెట్లో టాప్ ర్యాంకర్ కాదు. ఓకే. అంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో చిన్న ప్రాబ్లం ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న దాని వైపు మనం నడిపించము.
అన్ని చదవాలి అనే కాన్సెప్ట్తో వెళ్ళిపోతుంటాం, అవును. రైట్? సో ఈ పిల్లవాడు కంప్యూటర్ సైన్స్ అంటే చాలా ఇష్టం. Hmm. ఈ పిల్లవాడు అక్కడికి వచ్చిన తర్వాత హీ స్టార్టెడ్ ఇన్ రీసెర్చ్ వింగ్, హీఈస్ అ పార్ట్ ఆఫ్ ఇట్. అవును. జస్ట్ 2 years. అంటే ఎంత చేంజ్ వస్తుందో ఆ మంచి అట్మాస్ఫియర్ చెప్తున్నాను నేను. గూగుల్ ఏదైతే ఇన్నోవేటివ్ ఐడియాస్ అని చెప్పేసి ఇండియా వైడ్గా ఒక 30,000 ఐడియాస్ని ఇన్వైట్ చేస్తే దాంట్లో అన్ని రకాల వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్స్ వరకు, ఐఐటీస్ నుంచి చిన్న ఇన్స్టిట్యూషన్స్ వరకు అందరూ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో దిస్ ఈస్ ద గాయ్ రైట్ నౌ టాప్డ్ ఇన్ యాజ్ నెంబర్ 1. వావ్, అసలు గూగుల్ మెచ్చుకొని వాడికి 7 లక్షలు ఇచ్చింది మా పిల్లవానికి. ఈ రోజున గూగుల్ ఏం చెప్తుంది అంటే నువ్వు ఎప్పుడు కంప్లీట్ చేస్తే వీఆర్ రెడీ టు హైర్ యూ అని చెప్పి, నీ ఎడ్యుకేషన్ చేస్తే. సో మనం వెంటబడ్డం కాదు, కంపెనీసే మనం వెంటబడతాయి వన్స్ అటువంటి ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేసిస్తే పిల్లలు. ఎగ్జాక్ట్లీ. సో హియర్ కమ్స్ హౌ ఇంపార్టెంట్ టు చూజ్ ఏ ఇన్స్టిట్యూషన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది మనకి. ఇన్స్టిట్యూషన్ యాజ్ వెల్ యాజ్ కోర్స్ పరంగా కూడా, రైట్? ఈ రెండు మీ ప్యాషన్ని ఫాలో అవ్వాలని చెప్తాను. ఒక పిల్లవాడు ఆ కోర్స్ సెలెక్ట్ చేసుకునే విధానం నాకు అది ఏ రకంగా సూట్ అవుతుంది అనే పాయింట్ మీద దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అభినవ్ బింద్రా షూటింగ్లో గోల్డ్ మెడల్ కొట్టాడు, ఫస్ట్ గోల్డ్ మెడల్. వి ఆల్ నో అబౌట్ ఇట్. సో దానికి మనవాడి పర్సనాలిటీ కూడా మీరు చూస్తుంటారు, రైట్? సో ఆయన ఒక దగ్గర నుంచొని కాన్సన్ట్రేట్ చేస్తూ ఒక టార్గెట్ని కొట్టడంలో గ్రేట్. ఆయన్ని తీసుకొని వచ్చేసి మీరు ఫుట్బాల్లో నువ్వు సూపర్గా చేసేయాలి, ఉరకాలి అంటే ఆయన పర్సనల్గా సూట్ అవ్వదు. సెట్ అవ్వదు. ఆయన కాన్సన్ట్రేషన్ ఆ పాయింట్ అది హై. ఓకేనా? అవును. సో అట్లనే ఒక గ్రేట్ ఫుట్బాలర్ తీసుకొని వచ్చేసి నువ్వు షూటర్ అవ్వమంటే అవ్వడం కష్టం, రైట్? మీరు మామూలుగా జనరల్గా సాయంత్రమో పొద్దున బస్ స్టాప్లో నుంచొని చూస్తున్న ఫేసెస్ ఎక్కడ కూడా మేము హ్యాపీగా ఉన్నాము అనే కాన్సెప్ట్ అక్కడ కనిపించదు వాళ్ళ ఫేస్లో. లేదు, అందరితో అంటే రైట్ టైంలో డెసిషన్స్ తీసుకోకపోవటము, రైట్ డెసిషన్ తీసుకోకపోవటము, ఆ తర్వాత ఒక్కసారి దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇది కాదు నాకు కావాల్సింది అని తెలుసుకునే లోపల లైఫ్ అయిపోతే స్టక్ అయిపోతాం, వెనక్కి రాలేము. చాలా మంది కెరియర్స్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా అట్లా రాంగ్ డెసిషన్ తీసుకుంటుంటారు. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించి ఇది నాకు సూట్ అవుతుందా, రైట్? నేను దీన్ని ఎంజాయ్ చేయగలనా అనేవి చూసుకోవాలి, రైట్? అంటే మనం ఏదైతే కెరీర్ ఎంచుకోబోతున్నామో దాంతో పాటుగా ఒక 30-40 years ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. డెఫినెట్లీ. సో మేజర్గా ఇప్పుడు స్టూడెంట్స్ ఈ దేంట్లో మిస్టేక్ చేస్తున్నారు సార్? కోర్స్ చూసింగ్లో. ఇప్పుడు నేను ఆడుతూ పాడుతూ యూనో ఆమె క్రేజీ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ గాయ్ నన్ను తీసుకుపోయి డెస్క్ ముందు కూర్చోబెట్టి నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇక్కడే కూర్చో అంటే అక్కడ ఎందుకో నేను స్టార్ట్ అయితే చేస్తానేమో కానీ నా యాటిట్యూడ్కి అది మ్యాచ్ అవ్వదు. లైఫ్ ఉండదు అని అనిపిస్తుంది వాళ్ళకి. లైఫ్ ఉండదు. సో అట్లాంటి పిల్లవాడు ఒక మేనేజ్మెంట్ ఒక 1000 మందిని కూర్చోబెట్టి వాళ్ళని మోటివేట్ చేయమంటే డూ వండర్స్. డెఫినెట్లీ. సో అటువంటి పిల్లోడు పోయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే హీ డోంట్ ఎంజాయ్ హిస్ లైఫ్ ఫర్ నెక్స్ట్ కమింగ్ 30-40 years. పర్ఫార్మెన్స్ కూడా చేయలేడు. లోకి వస్తే అదే పిల్లవాడు అవతల వాళ్ళని చప్పట్లు కొట్టించాలి అంటే హీల్ హ్యావ్ ప్లాన్ సాలిడ్ స్కిల్స్, మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. గివ్స్ హిమ్ డోపమైన్. సో హీల్ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్. కొన్ని సెక్టర్స్ ఎట్లా ఉంటాయి అంటే 10% జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉండవు. వీళ్ళు ఇంట్లో ఆస్తులమ్మో లేకపోతే అప్పులు తీసుకున్నా నన్ను చదివించారు. మార్కెట్లో నేను బ్యాడ్ కాకపోవచ్చు, మేబీ యావరేజ్ ఆర్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అవ్వచ్చు, నేను టాప్లో కాదు, రైట్? స్వతహాగా మనం ఏంటి అనేది ఒకసారి అనలైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఏ కైండ్ ఆఫ్ స్టూడెంట్ని, నేను స్కూలింగ్ చేసా, +2 అయిపోయింది. సో ఇప్పటి వరకు నేను ఏదైతే చేయలేదో సడన్గా నేను స్టేట్ టాపర్ అయిపోను, ఇంపాసిబుల్, రైట్? ఏదో కొద్దో గొప్ప చేంజెస్ వస్తాయి. సో నా స్టాండర్డ్ ఏంటో నాకు తెలుసు. సో దానికి అనుగుణంగా డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ క్రేజీ ఉన్న కోర్స్ అని చెప్పేసి నేను అటువైపు వెళ్ళాను. ఇంట్లో వాళ్ళు అప్పులు చేస్తే ఏదో చదివించారు నన్ను. 4 ఏళ్ల తర్వాత నాకు జాబ్ రాలా,
పరిస్థితి ఏంటి? కేస్ నెంబర్ 2, క్రేజీనెస్ కాకుండా నా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని నేను కోర్స్ సెలెక్ట్ చేసుకున్నా. 4 ఏళ్ల తర్వాత నో మ్యాటర్ వాట్ నేను ఆ జాబ్లోకి వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం నా ఫ్యామిలీ నేను బెటర్ చేసుకోవాలి, అది నా గోల్. సో నాకు కోర్స్తో సంబంధం లేదు, నా ఫ్యామిలీతో సంబంధం. సో ఐఎమ్ చూసింగ్ ద కైండ్ ఆఫ్ కోర్స్ వేర్ ఇట్ కెన్ గివ్ మీ, ఇట్ మే బి నాట్ ఫ్యాన్సీ కోర్స్, బట్ నా అవసరం. నేను లైన్లో నుంచోవాల్సిన పని లేదు, నన్ను పిలిచి జాబ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి కంపెనీస్, దెన్ ఐ సెలెక్ట్ దట్ కోర్స్. సో ఇక్కడ సిచ్యువేషన్స్, అట్ ద సేమ్ టైం నా యొక్క పర్సంటేజ్ లేదా నా యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, ఇటువంటివి దృష్టిలో పెట్టుకొని నేను ఎక్కడికి వెళితే రాణిస్తానో అటువంటివి సెలెక్ట్ చేసుకొని వెళ్ళాలి. ఓకే, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిన, తల్లిదండ్రులు అవతల వాళ్ళు మిమ్మల్ని అడుగుతున్నారు ఏ విషయం మీద అయినా ఇన్స్టిట్యూషన్లో మీరు ఉన్నప్పుడు అంటే వాళ్ళు మీ బాగు కోసం అది చేస్తున్నారు అనే పాయింట్ని పిల్లలు కానీ పేరెంట్స్ కానీ దృష్టిలో పెట్టుకోవాలి. డెఫినెట్లీ వాళ్ళని ఎవరు ఏమీ అడగరు అంటే నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ రైట్ టువర్డ్స్ దెమ్ అని అర్థం. డెఫినెట్లీ. ఓకేనా? ఏంటి అని అడగాలి ఇన్స్టిట్యూషన్, ఎందుకు అని అడగాలి. అలా క్వశ్చన్ చేయని ఇన్స్టిట్యూషన్స్ మీకు ఏ రకంగా మీ లైఫ్లో సో ఉపయోగపడతాయి? వచ్చారా, ప్యాకేజ్ ఇచ్చారా, చదువుకున్నారా, వెళ్ళిపోయారా అంటే నో, ఇట్స్ నాట్, నో యూస్. దట్ ఈస్ నాట్. ఓకేనా? సో దీనికి అనుగుణంగా మన మార్వాడి యూనివర్సిటీ లైక్ మీరు ఇంత చెప్తున్నారంటే ఇదే డెఫినెట్లీ పాయింట్ ఇంకోటి కూడా చెప్తాను ఏంటంటే, డోంట్ బర్న్ యువర్ పేరెంట్స్ పాకెట్. మీరు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశారు, జేఈఓ, ఎంసెటో లేదంటే నీటో, దీంట్లో మీరు ర్యాంకులు కొడితే మీ పేరెంట్స్ పాకెట్ సేఫ్గా ఉంటుంది. మెడికల్ కొట్టిన పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులే ₹1,00,00,000 సేవ్ చేస్తాడు మ్యామ్. ఇంకా ఐఐటి కొట్టిన పిల్లవాడు 60-70 లక్షలు సేవ్ చేస్తాడు మ్యామ్. ఎందుకంటే ఐఐటి లాంటి ఇన్స్టిట్యూషన్లో చదవాలి అంటే 60-70 లక్షలు ఖర్చు పెట్టాలి, రైట్? సో ఆ రకంగా మనం చూస్తే ఎందుకు పిల్లలు చదువుకోవాలి అంటే నథింగ్ బట్ యువర్ అర్నింగ్ ఇట్. మీకు తెలవకుండా ఆ అర్నింగ్ అనేది ఇంకో ఫామ్లో జరుగుతుంది. సో వర్క్ హార్డ్, నథింగ్ రాంగ్. మన మార్వాడి యూనివర్సిటీలో మీరు అంటారు అక్రెడిషన్స్, ర్యాంకింగ్స్ ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. బట్ స్టిల్ చాలా మందికి తెలియదు. అవి మీరు ఒక్కసారి యూనివర్సిటీ గురించి, అక్రెడిషన్స్ గురించి చెప్పి అండ్ అలాగే ఏ కోర్సెస్ ఉన్నాయనేది కూడా డీటెయిల్గా చెప్పాలి. యా మ్యామ్. మనం చూస్తే జనరల్గా మార్వాడి యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. మీరు జనరల్గా మా ఇన్స్టిట్యూషన్ క్యాంపెనింగ్స్ కానీ ఇటువంటివి చూడండి, మేము ఎక్కడ ప్లేస్మెంట్ రిలేటెడ్గా ఎక్కువ హైప్ చేయం. We talk about education, courses, we talk about courses, faculty, we talk about faculty, we talk about our students, we talk about our students' achievements in terms of academics. ఎందుకంటే ఒక పిల్లవాడిని ప్లేస్మెంట్కి సంబంధించిన అన్ని విషయాల్లో ట్రైన్ చేస్తే ఆ పిల్లవాడు 80% జాబ్ కొడతాడు. సో దట్ ఈస్ ఆర్ కాన్ఫిడెన్స్. సో ఒకటి ₹1,00,00,000 వచ్చిందో 2 కోట్లు వచ్చిందో అది మా కాన్సన్ట్రేషనే కాదు. ఆ కాన్సన్ట్రేషన్ ఏంటి అంటే ఎవరైతే జాబ్ సీకర్ ఉన్నాడో వాడికి, అంటే దేర్ 2 థింగ్స్ కదా. అంటే జనరల్గా గుజరాత్లో ఉండే యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే అక్కడ 100 మంది పిల్లల్ని కలిసి మాట్లాడితే మీకు 60-70% పిల్లలు ఏం చెప్తారంటే జాబ్ వద్దు, మా ఫాదర్ బిజినెస్ ఉంది, లేకపోతే నేను ఓన్గా స్టార్ట్ చేస్తాను అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. అందుకే గుజరాత్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ స్టేట్స్, రైట్? అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చేపాటికి మన కాన్సెప్ట్ ఏంటి అంటే పిల్లవాడు ఎలా ఉన్నా మన దగ్గరికి వచ్చాడు, ఇక్కడ నుంచి నెక్స్ట్ 4 years ఆఫ్ టైం మనకి ఇస్తున్నాడు. సో లెట్ us పుట్ అవర్ ఎఫర్ట్ అండ్ యూనో గెటింగ్ ఇన్ టు దట్ లెవెల్. ఏ కంపెనీకి వెళ్ళినా నో చెప్పకూడదు, దాట్స్ వాట్ ద కాన్సెప్ట్. ఓకే. సో ఆ రకంగా మనం చూసినప్పుడు ఇప్పుడు ఎకడమిక్స్ పరంగా మనం చాలా స్ట్రాంగ్ ఉంటాం. దట్స్ వాట్ అవర్ అక్రెడిటేషన్స్ ఆర్ ఇన్ టాప్ నాచ్, రైట్? యూనో మనం నాక్లో కానీ నాక్ A+ కేటగిరీ, NBA అక్రెడిటెడ్, అట్లా అక్రెడిటేషన్స్ పరంగా అట్లా చాలా స్ట్రాంగ్. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా మీరు ఇప్పుడు అంటున్నట్టుగా QS ర్యాంకింగ్, QS ర్యాంకింగ్లో ఆ కైండ్ ఆఫ్ ర్యాంక్ తెచ్చుకున్న యంగెస్ట్ యూనివర్సిటీ ఏషియా మొత్తంలో. మన ఇండియాలోనే 1000 లక్షలు టచ్ అయ్యని హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అటువంటి ప్లేస్లో ఏషియా మొత్తంలో 353 ర్యాంక్.
వావ్. రైట్. ఇండియాలో కంప్యూటర్ సైన్స్లో మనకి ఐఐటీస్ ఎన్ఐటీస్ చూస్తేనే 60-70 ఇవే ఉంటాయి. అటువంటి కాంపిటీషన్లో కంప్యూటర్ సైన్స్లో 40th ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. ఇట్స్ గ్రేట్ ప్రివిలేజ్ అసలు యాక్చువల్లీ. రైట్. అదేవిధంగా మనం ఓవరాల్ ర్యాంకింగ్ చూసుకుంటే 100 అరౌండ్ 100 ర్యాంకింగ్ ఇన్ ఇండియా. అట్ ద సేమ్ టైం కమింగ్ ఇయర్స్లో ఇది టాప్ 50లోకి అంటే NIRF ర్యాంకింగ్ ఉంది. లాస్ట్ ఇయర్ అరౌండ్ 100, ఇప్పుడు 50+లోకి వస్తుంది. సూపర్. సో ర్యాంకింగ్స్ ఆటోమేటిక్గా ఏం చెప్తున్నాయంటే ఒక యంగెస్ట్ యూనివర్సిటీ జనరల్గా ఒక యూనివర్సిటీకి ఇండియా వైడ్గా టాప్ ర్యాంకర్స్లోకి వెళ్ళాలి అంటే దాని ఏజ్ కనీసం 25-30 ఏళ్ళు ఉంటుంది. యూ జస్ట్ గో అండ్ చెక్ టాప్ 100 ఇన్స్టిట్యూషన్స్. సో ఐఐటీస్ని పక్కన పెడితే మీరు ప్రైవేట్ కాలేజెస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆర్వి కాలేజ్ బెంగళూరు తీసుకుంటే దాదాపుగా 50 ఏళ్ళ ఓల్డ్ ఇన్స్టిట్యూషన్. సో అట్లా టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఏవి చూసినా 30 to 50 years ఓల్డ్ ఉంటాయి. బట్ వేరస్ మార్వాడి యూనివర్సిటీ స్టేటస్ తెచ్చుకొని అంతా 9-10 ఏళ్ళు అంతే. యంగెస్ట్ యూనివర్సిటీ బట్ క్రియేటింగ్ వండర్స్ ఇన్ ఇండియా, అట్రాక్టింగ్ ఆల్మోస్ట్ 60 కంట్రీ స్టూడెంట్స్, 28-29 స్టేట్స్, యూనో ప్రతి ఒక్క యూనో స్టేట్ నుంచి రిప్రజెంటేషన్ ఉంది. రైట్. ఇందాక అటువంటి అట్మాస్ఫియర్ ఉంది కనుకనే మీకు ఇందాక ఒక స్టోరీ చెప్పాను ఈశ్వర్ అని చెప్పేసి. అదేవిధంగా విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి ఒక పిల్లోడు వచ్చినాడు. అది కూడా గవర్నమెంట్ యూనివర్సిటీలో గవర్నమెంట్ కాలేజ్లో డిప్లొమా కంప్లీట్ చేసి ఇప్పుడు మార్వాడి యూనివర్సిటీకి అబ్బాయి లేటరల్ ఎంట్రీ త్రూ వచ్చి అబ్బాయి ఇంజిన్స్ మీద రీసెర్చ్ చేశాడు. చేస్తే ఇప్పుడు డీజిల్ ఇంజిన్స్ మీద ఇప్పుడు పేటెంట్స్ రైట్ కోసం వెళ్తున్నాడు. రైట్. హీ అప్లైడ్ ఫర్ దాట్. సో ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే క్లాస్ రూమ్ ఎడ్యుకేషనే కాకుండా వి బిలీవ్ దట్ ర్యాంక్స్ ఇవన్నీ పిల్లవాడి గురించి కరెక్ట్ జడ్జ్ చేయలేవు. పర్సంటేజ్ వాళ్ళు హిడెన్ టాలెంట్ ఉంటుంది. సో దానికోసం మేము ఏం చేస్తామంటే ఒక 60 members ఫ్యాకల్టీ ఓన్లీ రీసెర్చ్ వింగ్లోనే ఉంటారు. వాళ్ళు దే పెయిడ్ ఓన్లీ ఫర్ టు హెల్ప్ స్టూడెంట్స్ అండ్ రీసెర్చ్ అనమాట. రీసెర్చ్. సో అక్కడికి వీళ్ళు ఇన్నోవేటివ్ ఐడియాస్తో వెళ్తే దాని మీద వీళ్ళు డిస్కస్ చేసి డెవలప్ చేస్తారు ఐడియాని. డెవలప్ చేసి పేటెంట్ కోసం వెళ్ళొచ్చా లేదంటే ఒక మంచి ఇండస్ట్రీకి ఏదన్నా అవుతుందా, రైట్, ఆ స్టార్టప్ కంపెనీకి లేదా అంతకన్నా బిగ్గర్ వేలో వెళ్ళొచ్చా, దానికి ఇన్వెస్టర్స్ సంగతి ఏంటి అంటే ఒక పిల్లవాడు ఏదన్నా ఆలోచన వచ్చినా జనరల్గా అట్మాస్ఫియర్ అనేది అవి తినేస్తాయి. డెఫినెట్లీ అది ముందుకు వెళ్ళదు. సో మేమేం చేస్తున్నామంటే అటువంటి ఐడియాతో వచ్చిన వాళ్ళని మేము అనుకున్నాం గో హెడ్ అని చెప్తున్నాం. ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అండ్ హోలిస్టిక్గా డెవలప్ చేయడం అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అట్ ద సేమ్ టైం అంటే మార్వాడి యూనివర్సిటీ రీసెర్చ్ రిలేటెడ్గా ఎట్లా ఉంటుందంటే వీఆర్ ఓన్లీ ఇన్స్టిట్యూషన్ హ్యావింగ్ సూపర్ కంప్యూటర్ ఇన్ ద క్యాంపస్. రైట్. క్వాంటమ్ గురించి హై లెవెల్లో రీసెర్చ్ చేస్తున్న యూనివర్సిటీస్లో మార్వాడి యూనివర్సిటీ ఒకటి. ఫ్యూచర్ అంతా ఏఐ అండ్ క్వాంటమ్. రైట్. ఎన్విడియా రీసెర్చ్ సెంటర్ ఉన్న ఏకైక ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. సూపర్. సో ఎన్విడియా ఇస్ ది బిగ్గెస్ట్ కంపెనీ. డేటా సెంటర్ ఉంది మన దగ్గర ఎన్విడియా వాళ్ళది. సో ఇట్లా లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో దట్స్ వాట్ ఐ సెడ్. ఎకడమిక్స్ పరంగా రైట్ ఎప్పుడైతే బాగుంటుందో అట్ ద సేమ్ టైం పిల్లవాళ్ళకి ఏమవుతుంది అంటే ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకునే అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి. అది రీసెర్చ్ పరంగా అవచ్చు, పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వచ్చు. డెఫినెట్లీ. అందుకే ప్రతి 18 మందికి ఒక మెంటర్ ఉంటాడు. సో హీల్ అబ్జర్వ్ వాట్ ఈస్ డూయింగ్ అనేది. సో ప్రతి ఒక్క దగ్గర ఈ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ త్రూ మేము మెసేజ్ చేస్తుంటాం స్టూడెంట్ ఎక్కడ ఎంతసేపు స్పెండ్ చేస్తున్నాడని. సో ఇన్ని రకాలుగా మేము చూస్తుంటాం. ఇన్ని రకాలుగా చేస్తున్నా మన దగ్గరకు వస్తున్న పిల్లలు 2 రకాల పిల్లలు ఉంటున్నారు. కొంతమంది పిల్లలు ఫుల్లీ ఫోకస్డ్, ఈ ఈశ్వర్ లాంటి పిల్లవాళ్ళు, రైట్, ఇట్లాంటి బోల్డ్ మంది పిల్లలు. ఇప్పుడు ఒక 2 పిల్లలకి మన తెలుగు పిల్లలకి జర్మనీలో అక్కడ 8-9 lakhs rupees స్టైఫండ్ ఇస్తూ వాళ్ళకి అక్కడ ఆపర్చునిటీ వచ్చింది అక్కడికి వెళ్ళటానికి. సూపర్. సో ద కైండ్ ఆఫ్ 1-2 అయితే గొప్పగా చెప్పొచ్చు. ద కైండ్ ఆఫ్ స్టోరీస్ ఆర్ సో మెనీ. సో ఇట్లా వెళ్తున్న పిల్లలు ఉంటున్నారు.
కొంతమంది ఆ ఫోకస్ లేని పిల్లలు కూడా ఉంటున్నారు, వచ్చామా పోయామా అని. సో అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ విన్నప్పుడైనా స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, కొద్దిగా మీ పిల్లల మీద దృష్టి పెట్టండి. వాళ్ళు ఏం చేస్తున్నారు, రైట్ యూనో వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పండి. చాలామంది పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే, ఒకసారి ఒక ఇన్స్టిట్యూషన్ జాయిన్ అయిన తర్వాత పిల్లలు ఏం చేస్తున్నారు అనేది పట్టించుకోరు. కరెక్ట్. క్రాస్ చెక్ ఉండదు. ఎప్పుడైతే మీరు క్రాస్ చెక్ చేస్తూ ఉంటారో 15 రోజులకో నెల రోజులకో నువ్వేం చేస్తున్నావు, ఏం చేసావు, ఏం చేయబోతున్నావు అనే కాన్సెప్ట్స్ సో వాళ్ళకు ఒక గమనం అనేది ఉంటుంది. డెఫినెట్లీ వాళ్ళని రైట్ వేలో పెట్టిన వాళ్ళం అవుతాం. సో పేరెంట్స్ కూడా చాలా పేరెంట్స్ రోల్ జాగ్రత్తగా కూడా డీల్ పిల్లల యొక్క చేయాలి. ఫ్యూచర్లో ఒక ఇన్స్టిట్యూషన్ రోల్ ఎంత ఉంటుందో అంతకు మించి రోల్ పేరెంట్స్ ఉంటుంది. ఓకే, డెఫినెట్లీ. Right. సో ఇదైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఈ వీడియో కానీ పాడ్కాస్ట్ కానీ చూస్తే. అండ్ కోర్సెస్ ఎలా ఉన్నాయి సార్ మార్వాడి యూనివర్సిటీ? వీళ్ళ కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుందంటే, ఒక పిల్లోడు కాల్ చేస్తాడు, ఏదో అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఇంకోటో నాకు సో అండ్ సో కోర్స్ కావాలని చెప్పి ఈ పిల్లోడు అడుగుతాడు. అవతల కూడా దీని ఫీజు ఇంత, దీని హాస్టల్ ఇంత చెప్పేస్తారు. వీడు అడ్మిషన్ తీసుకుంటాడు, అయిపోతుంది. సో ఇక్కడ ఎక్కడా కూడా అసలు నువ్వేంటి, నీకేది సూటబుల్, నీకు అకాడమిక్స్లో ఎంత వచ్చాయి, ఎంత పర్సెంటేజ్ ఈ అన్ని క్యాలిక్యులేషన్స్ లేకుండా డెసిషన్ తీసేసుకుంటారు. సో ఇటువంటి పిల్లలే 4 ఏళ్ల తర్వాత సంఖ్యలో ఫైళ్ళు పెట్టుకొని రోడ్ల మీద తిరిగేది అన్ఎంప్లాయీస్, రైట్? సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్ట్రాటజికల్గా వెళ్ళాల్సి ఉంటుంది. నా పర్సంటేజ్ 50, 60, 70 ఉంది. కంప్యూటర్ సైన్స్లో రైట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటున్నాను. అంటే నేను మొన్న ఒక పిల్లోడిని అడిగాను, కంప్యూటర్ సైన్స్ అన్నాడు. అప్పటి నుంచి నేను ఏమన్నానంటే 50,000 వస్తుంది దాంట్లో, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ నీకు 2 లక్షలు ఇస్తే ఏం తీసుకుంటావు అన్నాడు. వెటరన్ స్టూడెంట్ ఎలక్ట్రానిక్స్ తీసుకుంటాను. మరి నాన్న ఇంతకు నువ్వు ఇంట్రెస్ట్ ఏమో కంప్యూటర్ సైన్స్ అన్నావు. ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్తో ఉన్న పిల్లలు బోల్డ్ అంతమంది ఉన్నారు. వాళ్ళకి నిజంగా వాళ్ళు చెప్పే కోర్స్ మీద ఇంట్రెస్ట్ ఉందా లేదా అనేది డెప్త్గా చూడండి. దాన్ని యూనో అన్ని పారామీటర్స్ నుంచి చెక్ చేసుకొని దెన్ టేక్ అ డెసిషన్. ఇప్పుడు ఎకడమిక్స్లో ఒక 60% వచ్చిన పిల్లోడు ఉన్నాడు, కంప్యూటర్ సైన్స్లో ఏఎంఎల్ వైపు వెళ్దాం అనుకుంటున్నాడు. ఈ 60% తెచ్చుకున్న పిల్లవాడిది మీరు 10th ఫస్ట్ క్లాస్ నుంచి ఎకడమిక్స్ తీసుకుంటే జనరల్గా ఒక 5% నుంచి 8% తేడా వస్తుంది ఓవరాల్ క్లాస్లో. వాడికి చిన్నప్పటి నుంచి పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే 5 to 8%, నాట్ మోర్ దెన్ దాట్. సో ఇక్కడ 60% వచ్చిన పిల్లడు మొదటి నుంచి ఆడు ఆ 50 to 70 మధ్యలో తిరుగుతుంటాడు. ఇటువంటి పిల్లవాడు సడన్గా ఓ 4 ఏళ్ల తర్వాత ఒక టాపర్ అయిపోతాడా? ఛాన్స్ లేదు. బీ ప్రాక్టికల్, రైట్? పేరెంట్స్ తెలుసుకోవాల్సింది అది. ఇప్పుడు ఈ పిల్లోడిని తీసుకెళ్ళి కంప్యూటర్ సైన్స్లో వేసాం. నేను ప్రతిసారి ప్రతి ఇంటర్వ్యూస్లో ఈ స్ట్రాటజీ చెప్తున్నా, ఎక్కడైనా మిస్ అయినా మళ్ళీ ఒకసారి వినండి. కంప్యూటర్స్ మనకి ఇండియాలో ఒక 16-17 లక్షలు ఇంజనీరింగ్ సీట్స్ ఉంటే దాంట్లో 11-12 లక్షలు కంప్యూటర్ సైన్స్ సీట్సే ఉన్నాయి. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ ఇది డిమాండ్ 2 బిజినెస్ అయిపోయింది కనుక ఆ సీట్సే ఎక్కువ రన్ చేస్తాం, రైట్? ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే. సో ఇక్కడ ఈ 12 లక్షల్లో ఇండియా కెన్ ఎఫర్ట్ ఓన్లీ 2.5 to 3 lakhs ఎంప్లాయీస్ పర్ ఇయర్. ఇది జరిగిన హిస్టరీ. సేమ్ ఎప్పుడూ ఉండదు కదా, దాంట్లో మార్పులు వస్తాయి కదా, ఫ్యూచర్లో నంబర్స్ పెరగచ్చు. ఇప్పుడు ఏమైంది అంటే, దీంట్లో వచ్చినటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఫ్యూచర్లో ఆ టెక్నాలజీని వాడగలిగిన ఎక్స్పర్ట్స్ మాత్రమే ఫ్యూచర్ ఉంటుంది. ఆబ్వియస్లీ బేస్ లెవెల్ ఏవైతే జాబ్స్ ఉన్నాయో ఆ ఎంట్రీ లెవెల్ థింగ్స్ అంతా అదే చేసేస్తుంది. అండ్ ఫ్యూచర్ మొత్తం స్కిల్ బేస్డ్ జాబ్సే ఉంటాయి అని విన్నాము. కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ స్కిల్ బేస్డ్ జాబ్స్ ఎస్పెషల్లీ ఎలా ఉంటుంది? సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ 2.5-3 లక్షలది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అర్థం చేసుకోండి, ఫ్యూచర్లో 1 లక్షకో 1.5 పడిపోతాయి. జాబ్స్ లేవని కాదు, హై స్కిల్డ్ పీపుల్కి మాత్రమే దీంట్లో ఎంట్రీ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత, మనం రజనీకాంత్ సినిమా చూసాం 2.0 అడ్వాన్స్ వెర్షన్, అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా అడ్వాన్స్ లెవెల్స్ వస్తాయి. ఆ రోజున మనకి ఆటోమేటిక్గా 10 మంది చేసే వర్క్ని ఒకరు చేస్తారు.
సో ఇక్కడ నా పర్సంటేజ్ ప్రకారము ఈ 12 లక్షల ర్యాంకింగ్ ఇస్తే నా ర్యాంక్ ఎక్కడ ఉండాలి? 7 లక్షల దగ్గర, 8 లక్షల దగ్గర, 9 లక్షల దగ్గర ఉంటుంది. సో మరి నేను రావాల్సింది 1,00,000 లోపల కదా, 1,50,000 లోపల కదా, పోనీ 2 లక్షల లోపల కదా. నాకు గ్యాప్ 7-8 లక్షలు ఉంది కదా, పూడ్చడానికి కూడా మరి ఏ రకంగా వంటలు జరిగిపోతాయి? అంతే. అంటే జస్ట్ క్రేజీ కోసం చదివి ఇంట్లో కూర్చుందామా? అదే కదా చాలా మంది పిల్లలు ఈ రోజు ఇంట్లో కూర్చున్న పిల్లలంతా చేస్తుంది అదే. ఏదో క్రేజీ కోర్స్ వచ్చేసింది, అప్గ్రేడ్ కోర్స్ వచ్చింది, గైడెన్స్ లేక. ఎప్పుడు కూడా అడ్వైస్ ఎవరి దగ్గర తీసుకుంటారంటే లైఫ్లో ఏదైనా సాధిస్తే వాళ్ళ దగ్గర తీసుకోండి. మీరు పోయి జీవితంలో ఫెయిల్ అయిన దగ్గర వాడి దగ్గర నెగటివ్ యాటిట్యూడ్ ఉంటుంది తప్పితే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండదు. మీరు లైఫ్లో ఎప్పుడు ఎవరి దగ్గర సజెషన్ తీసుకున్నా టేక్ ఇట్ ఫ్రమ్ సక్సెస్ఫుల్ పీపుల్. దే విల్ టీచ్ యూ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్, లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. ఫెయిల్యూర్ పర్సన్ ఎప్పుడు కూడా నేను నాశనమే ఈడు నాశనం అవ్వాలి అనుకుంటాడు తప్పితే నువ్వు బాగుపడాలనుకోడు. సో ఆల్వేస్ టేక్ ఎ డెసిషన్ ఫ్రమ్ రైట్ పీపుల్. సో ఎప్పుడైతే మనం ఇక్కడ కాంపిటీషన్లో రాలేదో వన్ మోర్ ఇంజనీర్ హూ ఇస్ సిట్టింగ్ ఐడియల్ అట్ హోమ్ వీడి కూడా పోయి దాంట్లో జాయిన్ అవుతాడు. సో ఇప్పుడు అటు కాకుండా దెర్ ఆర్ సంథింగ్ అదర్ కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్. ఇప్పుడు మెకానికల్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, రైట్? ఈ మెకానికల్ సైడ్ ఏమైందంటే ఒకప్పుడు మెకానికల్ అనగానే రైట్ కంప్యూటర్ సైన్స్ కన్నా డొనేషన్స్ ఎక్కువ కలెక్ట్ చేసినటువంటి కోర్స్ మెకానికల్. ఓకేనా? కోర్ అని చెప్పేసి దానికి డిమాండ్ ఉండేది. ఇక్కడ ఏమైంది అంటే ఒకటి పిల్లలు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చిన తర్వాత ఏసీ రూమ్లో కూర్చొని వర్క్ చేయాలి అనే ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, డబ్బులు ఎక్కువ వచ్చేస్తే అనే యాటిట్యూడ్, ఇదంతా అటువైపు తీసుకెళ్ళిపోయింది. సో ఇట్ డజంట్ మీన్ దట్ మిగతా వాటిలో డబ్బులు లేవని కాదు. అట్ ద సేమ్ టైం ఇక్కడికి వచ్చేస్తే దీంట్లో డెఫినెట్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అనగానే కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. కొద్దిగా కష్టపడే యాటిట్యూడ్ ఉండి నా పర్సంటేజ్ తక్కువ ఉంది. ఇప్పుడు నేను 98 99% లేకపోతే 1,00,000 ఉండే టాప్ వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నాకు అక్కడ ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు ఏం చేయాలి? ఇటువంటి కోర్సెస్ ఎంచుకోవాలి. సో మెకానికల్ ఏమైంది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మెషిన్ లెర్నింగ్ అనేది దాంట్లో కూడా ఉంటుంది. ఇప్పుడు అంతా కూడా రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. సో రెంచిపానా అనే కాన్సెప్ట్ నుంచి పోయి అదే కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్లో వర్క్ చేసే అట్మాస్ఫియర్ మీకు మెకానికల్లో కూడా వస్తుంది. దాని డిజైన్స్ అవ్వచ్చు, ఇట్స్ ఆల్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ మెకానికల్. సో ఇక్కడ ఈ రోజున మెకానికల్ సీట్స్ ఇండియా మొత్తంలో ఎంత ఉన్నాయని లెక్క పెడితే అంతా 30-40 వేలు కూడా ఉంటాం. సో అక్కడ జాబ్ వస్తుందో లేదో గ్యారంటీ లేని పరిస్థితిలోకి వెళ్ళే కన్నా అదేదో దీంట్లో రావచ్చు కదా. ఆపర్చునిటీస్ ఉంటాయి, తక్కువ కాంపిటీషన్ ఉంటుంది, తక్కువ మంది ఉన్నారు కాబట్టి హెవీ పెయిడ్ సాలరీస్ కూడా ఉంటాయి. ఆబ్వియస్లీ జర్మనీ, ఇప్పుడు యూరోప్ అంతా కూడా టాలెంటెడ్ యంగ్స్టర్స్ లేక, పనిచేసే వాళ్ళు లేక, క్యాపబుల్ పీపుల్ లేక వాళ్ళు తిరోగమనంలో ఉన్నారు. దే ఆర్ కమింగ్ డౌన్. బట్ హైయెస్ట్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా దే ఆర్ రెడీ టు పే మోర్ దెన్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో యూరోప్ మార్కెట్ అంతా ఇట్లా ఓపెన్ చేసి రెడీగా ఉంది. దే ఆర్ వెల్కమింగ్. సో ఇటువంటి పిల్లలు మెకానికల్ వైపు వెళ్ళొచ్చు. దే కెన్ టేక్ అదర్ కైండ్ ఆఫ్ కోర్స్. అదేవిధంగా సమ్ గైస్ లైక్ దే వాంట్ టు హ్యావ్ మల్టీ ఆప్షన్స్ ఇన్ కెరియర్. అటువంటి పిల్లలు ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్లోకి వెళ్తే ఆ తర్వాత వీళ్ళు ఎప్పుడు కావాలన్నా అంటే ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ కాంట్ బి అన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ ఆర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, బట్ వీళ్ళు కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ అవ్వచ్చు. డెఫినెట్లీ ఏదైనా సాఫ్ట్వేర్ నేర్చుకొని ఆ రోజుకి డిమాండ్ ఉన్నది పట్టుకొని అటువైపు వెళ్ళొచ్చు. లేదా అందులోనే బాగుందంటే వీ కెన్ కంటిన్యూ. సో ఆ రకంగా మల్టీ ఆప్షన్స్ ఉండే కోర్సెస్ని స్మార్ట్ పీపుల్ దాని వైపు వెళ్ళొచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఇందాక మనం చెప్పిన స్టాండర్డ్స్లో ఈ 1,00,000-1,50,000లో నేను ఉండలేను అనుకుంటే మళ్ళీ ఆపర్చునిటీ. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏమైంది అంటే మధ్యలో స్లో డౌన్ అయింది. 4 ఏళ్ల తర్వాత హయ్యెస్ట్ పెయిడ్ శాలరీస్ దేంట్లో ఉండబోతున్నాయంటే అది ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ VLSI స్పెషలైజేషన్లో. ఎందుకంటే సెమీ కండక్టర్స్ వరల్డ్ వైడ్ ఉన్నాయంతా కూడా ఇండియాకి లైన్ కడుతున్నాయి. రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ గారిని విజిట్ చూసాం. వరల్డ్లో ఉన్న
బెస్ట్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీకండక్టర్ కంపెనీ కమింగ్ టు ఇండియా. వాళ్ళే కాదు, రిలయన్స్ వాళ్ళు దాదాపుగా 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు దీంట్లో. అంటే కమింగ్ ఇయర్స్లో 4 ఏళ్ల తర్వాత హైయెస్ట్ పేడ్ జాబ్ వేసుకుంటుంది ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్, విత్ వీఎల్ఎస్ఏ. రైట్? సో ఆ రకంగా మనం చూసుకుంటే అది ఒక సెక్టర్. ఎలక్ట్రానిక్స్ వైపు వెళ్ళొచ్చు, దాంట్లో ఎంబెడ్ సిస్టమ్ అని చెప్పి, అట్లనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ఈవెన్ దాంట్లో కూడా ఉంటుంది ఓకే. ఈసీలో. అట్లనే విఎల్ఎస్ఐ అటువైపు ఒక సెక్టర్ అవుతాయి. సో ఈ ఎలక్ట్రికల్ మధ్యలో అంటే మనకి ఇనీషియల్ స్టేజ్లో మనకి ఈ పవర్ ఆర్ వాట్ ఎవర్ అన్ని ఏరియాకి రీచ్ అవ్వలేదు కనుక, అది గవర్నమెంట్ అండర్లోది కనుక, అప్పుడు గవర్నమెంట్ జాబ్స్ విపరీతంగా వచ్చాయి. అంటే ఇన్ని యూనో విలేజెస్ కావచ్చు, సిటీస్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ రీచ్ అవడానికి మనకి చాలా టైం పట్టింది కనుక ప్లెంటీ ఆఫ్ జాబ్స్ ఉండేవి. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాం, తర్వాత గవర్నమెంట్ హైర్ చేయలేదు అనే కాన్సెప్ట్ మళ్ళీ డౌన్ అయింది. విపరీతమైన డిమాండ్స్ ఉండే సెక్టర్స్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ కూడా ఫ్యూచర్లో ఇన్ కమింగ్ ఇయర్స్లో హీఈస్ గోయింగ్ టు బి. ఎందుకంటే లాస్ట్ 15 yearsలో మీరు చెక్ చేస్తే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరూ తీసుకోవాలా. అంటే ఎంత షార్టేజ్ ఉండాలి మార్కెట్కి, డెఫినెట్లీ. రైట్? సో ఇందాక చెప్పుకున్నట్టుగా ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఈ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కావచ్చు, మెకానికల్ ఇంజనీర్స్ కావచ్చు, అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్. ఇంత ఇన్ఫ్రా డెవలప్ అవుతున్నప్పుడు డెఫినెట్లీ విల్ హ్యావ్ ద ఛాన్స్, రైట్? మీరు లేరు కనుకనే డిప్లొమాలతో పనిచేస్తున్నారు. మీరు అవైలబుల్ ఉంటే ఆపర్చునిటీస్ మీకే వస్తాయి, రైట్? నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, దిస్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్, అక్రాస్ ద వరల్డ్. సో అట్లనే ఇందాక నేను చెప్పాను, మీకు 4 years తర్వాత జాబే మీకు ఇంపార్టెంట్ అనుకునే పేరెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ కోర్స్ని డెఫినెట్లీ మైండ్లో పెట్టుకోండి. ఇది కెమికల్ ఇంజనీరింగ్. సో కెమికల్ ఇంజనీరింగ్లో పరిస్థితి ఏంటి అంటే, ఇందాక కంప్యూటర్ సైన్స్ గురించి నేను వ్యతిరేకం కాదు, దాంట్లో ఉన్న ఫ్యాక్ట్ గురించి చెప్పాను నేను. అదేవిధంగా అక్కడ 12 లక్షల మందికి ఫ్యూచర్లో 1,00,000 జాబ్స్ అంటే ప్రతి 100 మందిలో ఒక 10%కి జాబ్స్ వచ్చే ఆపర్చునిటీ 15%కి వచ్చే ఛాన్స్ ఉంది. బట్ వేరస్ కెమికల్ ఇంజనీరింగ్లో ఇండియా మొత్తంలో తిప్పి కొడితే ఒక 3-4 వేల సీట్ల బిలో 5,000. అట్ ద సేమ్ టైం ఇండియాలో ఉన్న కెమికల్ ఇండస్ట్రీస్ రిక్వైర్డ్ వాట్ ఎవర్ ద నెంబర్ ఇట్ ఈస్, దానికి 10 times కావాలి. అందుకోసమే కెమికల్ ఇంజనీరింగ్ చదివిన వాడికి నాకు ఈ కంపెనీ వద్దు, నాకు ఈ కంపెనీ వద్దు అనే చాయిస్ ఉంది, ఛాన్స్ కాదు. సో ఎవరైతే అటువైపు వెళ్ళాలనుకుంటారో, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు మీకు చెప్పున్నాను, అమెరికా కన్నా ఎక్కువ కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్న స్టేట్ గుజరాత్. యూనో నాట్ ఓన్లీ గుజరాత్, ఎవ్రీ స్టేట్ దే హ్యావ్. అంటే మనం జనరల్ లైఫ్లో చూస్తే యూనో ఎవ్రీవేర్ దట్ కెమికల్ రిలేటెడ్ ప్రోడక్ట్ ఉంటుంది. ఓకేనా? మన డేనే దాంతో స్టార్ట్ అవుతుంది. బ్రష్ దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్, రైట్? సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు మీకు మంచి లైఫ్ కావాలి. నేను అంటే మీరు టాపర్సు కంప్యూటర్ సైన్స్ వెళ్తా అంటే వెళ్ళండి. బట్ నేను చెప్పేది ఎవరికంటే, మీరు కాంపిటీషన్లో వెనుకున్నారు బట్ సెక్యూర్ లైఫ్ కావాలి అనుకున్నప్పుడు ఈ ఆప్షన్ తీసుకోండి. కెమికల్ ఇంజనీరింగ్ విల్ గివ్ ఎ గ్యారంటీ ఫర్ యువర్ ప్లేస్మెంట్ బికాస్ ద కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్. సో ఈ కోర్సెస్ చూస్ చేసుకున్న ఇన్స్టిట్యూషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కాంబినేషన్ కంపల్సరీ తీసుకోవాలి. అట్లనే మనం చూస్తే ఇప్పుడు కొత్తగా మన దగ్గర ఉన్న కోర్సెస్లో బయో ఇన్ఫర్మాటిక్స్, రైట్? బయాలజీ విత్ టెక్నాలజీ, అమేజింగ్ కాంబినేషన్. సో దీంట్లో ఏంటి అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, రైట్? వీఆర్ జస్ట్ గెటింగ్ అప్డేటెడ్ ఇన్ టు దిస్ సెక్టర్. ఏదైనా కూడా మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఆ సెక్టర్స్లోకి వెళ్తే ఒక కంట్రీ హెడ్డో, లేకపోతే ఏషియా హెడ్డో, లేకపోతే ప్రాజెక్ట్ హెడ్డో, ఇటువంటి జాబ్స్ వరకు వెళ్ళటానికి మీ కెరియర్ కెన్ గో అప్ టు దట్ లెవెల్. వెరీ హై ప్రొఫైల్ జాబ్స్కి వెళ్ళిపోవచ్చు, పొజిషన్స్కి వెళ్ళొచ్చు, రైట్? మీరు ఇఫ్ యూ సీ దట్ Accenture, we completed our graduation in 90s. So Satyakam Bab, he's a CEO in Accenture. సో మీరు చూస్తే యూనో మా టైంలోనే కంప్యూటర్ సైన్స్ స్టార్ట్ అయింది, బూమ్. సో
జస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ నుంచి ఆయన ఈరోజు ఆ స్టేజ్కి వెళ్ళాడు, రైట్? అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఈ సెక్టర్స్లోకి వెళ్ళే వీళ్ళంతా కూడా స్టార్టర్స్, రైట్? సో దే ఆర్ ద So- ఓన్లీ పర్సన్స్ టు ఫ్యూచర్లో దాంట్లో వచ్చే ప్రాజెక్ట్స్లో బిగర్ పొజిషన్స్కి వెళ్ళటానికి మీకు అడ్డు లేకుండా, అంటే మీకు మామూలుగా జనరల్ రైల్వే ట్రాక్స్ మీద 150, 160, 180 మ్యాక్సిమం అంతకు మించి వెళ్ళలేవు. ఇప్పుడు మనకి సూపర్ బుల్లెట్ ట్రైన్స్ వస్తున్నాయి, వాటిలో మనం 400 టచ్ చేయొచ్చు, రైట్? అటువంటి ట్రాక్ ఇది, ఓకే. రైట్? సమ్వన్ హూ వాంట్ టు గ్రో ఫాస్టర్, మంచి ఒక పాయింట్ దగ్గర స్ట్రక్ అవుద్దని చెప్తున్నా. దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్. ఓన్లీ రెగ్యులర్ గా రెగ్యులర్గా కాకుండా కొత్తగా ఆలోచించింది. సో ఆ రకంగా కోర్స్ మనం ఇంజనీరింగ్ టెక్నికల్ పరంగా అట్లా చూసుకోవచ్చు. అదేవిధంగా ఫిజియోథెరపీ ఒకప్పుడు మనకి అంటే ఎంబీబీఎస్ కోసం ట్రై చేసాం, అది రాలా, బట్ నాకు డాక్టర్ అనిపించుకోవాలి, ఫిజియోథెరపీకి వెళ్ళేవాళ్ళు, రైట్? ఫిజియోథెరపీ అంటే ఒకప్పుడు ఈ కోర్స్కి అంత క్రేజీనెస్ లేదు, రైట్? ఇప్పుడు సిట్టింగ్ జాబ్స్ వల్లనో ఫిజికల్ ఎక్సర్సైజెస్ ఎక్కువ లేకపోవటమో వీటన్నిటి వల్ల కాంప్లికేషన్స్ వచ్చేస్తున్నాయి. దానివల్ల ఈ రోజున బిజీగా ఉంటున్న వాళ్ళలో ఫిజియోథెరపీ వాళ్ళు ఎక్కువ, అవును. రైట్? సో అటువైపుగా వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం పీపుల్ కెన్ కాల్ యువర్ డాక్టర్. ఆ ఆపర్చునిటీ మీకుంది, ఎంబీబీఎస్ మిస్ అవుతే ఇటువైపు వెళ్ళడానికి. సో అదేవిధంగా మన అగ్రికల్చర్ అవ్వచ్చు, లేకపోతే నర్సింగ్ అవ్వచ్చు, రైట్? ఫార్మసీ. సో ఇవంతా ఒక సైడ్ అనమాట. లెట్స్ సే టెక్నికల్ ఎడ్యుకేషన్ నాకు ఇష్టం లేదు, అలాంటప్పుడు నేనేం చేయాలి? దెన్ దీస్ గైస్ కెన్ గెట్ ఇన్ టు మేనేజ్మెంట్ సైడ్, బీబీఏ. గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత కొంతమందికి నేను ఎంటెక్ చేయాలా ఎంబీఏ చేయాలని కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఎవరైతే నాకు రీసెర్చ్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, టీచింగ్ వైపు ఇంట్రెస్ట్ ఉంది, ఆ కైండ్ ఆఫ్, లేదా నేను పర్టికులర్ సబ్జెక్ట్లో ప్రొఫెషనల్ అవ్వాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు ఎంటెక్ వైపు వెళ్ళొచ్చు. లేదు నాకు ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి, అట్ ద సేమ్ టైం నేను మేనేజ్మెంట్ ఈ పర్టికులర్ సెక్టర్లో మేనేజ్మెంట్ లెవెల్లో ఉండాలనుకుంటున్నాను, ఫర్ ద కైండ్ ఆఫ్ పీపుల్ మేనేజ్మెంట్ ఈస్ ద రైట్ ఆప్షన్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ వేర్ యూ వాంట్ టు ల్యాండ్. గ్రాడ్యుయేషన్ స్టార్ట్ అయ్యారు, బట్ వేర్ యూ వాంట్ టు ల్యాండ్. పైకి వెళ్ళిన విమానం ఎక్కడో చోట దిగాలి కదా. సో అది ఎక్కడ ల్యాండ్ అవ్వాలో అర్థం చేసుకోవాల్సింది మీరు. ఆ రకంగా మనకి ఎంటెక్ ఉంటుంది. సో మళ్ళీ చూస్తే ఇటువైపు ఎంబీఏలో బిజినెస్ అనలిటిక్స్, మార్వాడి యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇది మార్వాడి చంద్రాన గ్రూప్ అనేది షేర్స్ అండ్ ఫినాన్స్లో 4th లార్జెస్ట్ కంపెనీ. సో ఈ బిజినెస్ అనలిటిక్స్లో ఎవరో వచ్చి చెప్పాల్సిన పని లేదు. వి ఆర్ సెల్ఫ్ ఇస్ ద బెస్ట్ ఇన్ ఇండియా. సో ఎవరైతే బిజినెస్ అనలిటిక్స్ చేయాలనుకుంటున్నారో ప్రాక్టికల్ ఎక్స్పోజర్ మీకు రావాలి, మంచి ఆపర్చునిటీ. ఈవెన్ ఆర్ కంపెనీ ఇస్ రెడీ టు పే 10 lakhs to 1 crore rupee యాజ్ పర్ ద క్యాపబిలిటీ. సో బిజినెస్ అనలిటిక్స్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎంబీఏ బెస్ట్ ఆప్షన్. బీబీఏలో కూడా ఆప్షన్ ఉంది మనకి. సో బీబీఏ, ఎంబీఏ, బీసీఏ, ఎంసీఏ, బీఎస్సీ అండ్ ఎంఎస్సీ అటువైపు వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం ఫైనల్గా మార్వాడి యూనివర్సిటీ లా పరంగా చూసుకుంటున్నప్పుడు వీఆర్ ద బెస్ట్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా. మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అవ్వచ్చు, రైట్? ద కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ వీ గాట్, రైట్? BA లైవ్ సెషన్స్ కి తీసుకెళ్ళడము, ఎవ్రీథింగ్. we have wonderful code setup and kind of stuff, మూడ్ కోచ్, right? At the same time, what I mean, we call real-time experts. With our relation with that sector, we call a lot of high court and Supreme Court related judges కావచ్చు, లాయర్స్ కావచ్చు, lawyers ఎవ్రీవన్. సో లైవ్ అడ్వకేట్స్, రైట్? వాళ్ళని ఇన్వైట్ చేస్తుంటాం. సో ఆ రకంగా ఎవరైనా మంచి ఇన్స్టిట్యూషన్, మీరు కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారు, దాంట్లో మీరు అనుకున్న ఇన్స్టిట్యూషన్ రాలా, సో యూ కెన్ డెఫినెట్లీ చూస్ మార్వాడి యూనివర్సిటీ ఫర్ దాట్. ఓకే. సో ఇవన్నీ కోర్సెస్
all together we have around some 50 plus courses అనమాట. సో డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీని హైయర్ ఎడ్యుకేషన్ కోసం చూస్ చేసుకోవచ్చు. మార్వాడి యూనివర్సిటీ పేరు ఏమో చాలా ఎక్కువగా వినపడుతుంది. అట్ ద సేమ్ టైం ఏజ్ తక్కువ అంటున్నారు. అట్ ద సేమ్ టైం చాలామంది పిల్లల్ని అట్రాక్ట్ చేస్తుంది. మరి ఏంటి అని మనం మాట్లాడుకుంటే మార్వాడి చంద్రానా గ్రూప్ అనేది ఏదైతే పేరెంటల్ కంపెనీ ఉందో మార్వాడి చంద్రానా గ్రూప్ షేర్స్ ఇన్ ఫినాన్స్లో 4th లార్జెస్ట్ కంపెనీ. లక్షల కోట్ల టర్న్ ఓవర్ పర్ డే చేస్తారు. సో అటువంటి ఇన్స్టిట్యూషన్ గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్తో ఈ యూనివర్సిటీని స్టార్ట్ చేసింది. సిఎస్ఆర్ ఇనిషియేటివ్ అనొచ్చు. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తే ప్రాఫిట్ మోటో ఇన్స్టిట్యూషన్ కాదు. ఇది ఏంటి అంటే నాకు సొసైటీ బోల్డ్ అంత ఇచ్చింది, లెట్ మీ గివ్ ఇట్ బ్యాక్ టు సొసైటీ అనే కాన్సెప్ట్తో స్టార్ట్ అయిన యూనివర్సిటీ. సో దానికోసమే స్టాండర్డ్స్ చూస్తే ఇండియాలో టాప్ ఇన్స్టిట్యూషన్ లెవెల్లో ఉంటాయి. ఫీజెస్ చూస్తే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఎఫర్ట్ చేసే విధంగా ఉంటాయి. సో ఇటువంటి అట్మాస్ఫియర్లో కనుక మీ పిల్లలు అక్కడ 4 సంవత్సరాలు కనుక స్పెండ్ చేయగలిగితే వండర్ఫుల్ చేంజెస్ మీరు మీ పిల్లల్లో చూడగలుగుతారు. అందరూ ఇంత పాడ్కాస్ట్ చూసిన తర్వాత డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీనే చూస్ చేసుకుంటారు అనుకుంటున్నా. సో దానికి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటి? మనకి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన డైరెక్ట్ ఆఫీసెస్ ఉన్నాయి. 905-905-238 ఆంధ్రాకైతే, 905-905-2379 అనేది తెలంగాణకు సంబంధించిన మన టోల్ ఫ్రీ నెంబర్స్ అనమాట. వాటికి కాల్ చేస్తే మీకు దగ్గరలో ఆఫీస్ ఎక్కడ ఉంది, అక్కడ ఎవరు మీ కాంటాక్ట్ పర్సన్ అనే డీటెయిల్స్ వాళ్ళు చెప్పి అక్కడ ఆ లొకేషన్ పంపిస్తారు. అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడి మీ పిల్లవాడి ఏది కోర్స్ అయితే సూట్ అవుతుందో చూసుకొని అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవచ్చు. జూలై 1st వీక్ నుంచి ఇంకా రిపోర్టింగ్ స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్మోస్ట్ లైక్ 50-60% సీట్స్ కంప్లీట్ అయిపోయాయి. సో తక్కువ సీట్స్ మాత్రమే ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇన్ క్యాంపస్ హాస్టల్ కావాలనుకునే పిల్లలు ఇమ్మీడియట్లీగా మీరు రిజర్వ్ చేసుకోండి. లేట్ అయిన కొద్దికి మన హాస్టల్స్ ఏ ఉంటాయి, క్యాంపస్ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ దూరంలో ఆఫ్ క్యాంపస్ హాస్టల్స్ ఉంటాయి. ఇన్ క్యాంపస్ కావాలనుకుంటే ఇమీడియట్లీ తీసుకోండి. ఆఫ్ క్యాంపస్ కావాలి అనుకుంటే మీరు ఇంకా కొద్దిగా ఇంకో 4 రోజులు టైం తీసుకోవచ్చు. సో ఆ రకంగా లేదు నేను ఇమ్మీడియట్లీగా ప్రాసెస్ చేసుకుంటా అనుకునే పిల్లలు ఇమ్మీడియట్లీగా ఆ నెంబర్స్ కాల్ చేసి మీ అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఎస్, చూస్తున్న ఆడియన్స్, మీరు డెసిషన్ మీదే, చాయిస్ మీదే, ఒక బంగారు భవిష్యత్తు కావాలంటే ఇన్స్టిట్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా కోర్సుకి సంబంధించిన కావచ్చు, ఫ్యాకల్టీ వైజ్ కావచ్చు, అండ్ మీకు అక్రెడిషన్స్, తర్వాత ర్యాంకింగ్స్, ఇవన్నీ కూడా ఉండే ఇన్స్టిట్యూషన్ ఏదైనా ఉంది అంటే ఎవ్రీథింగ్ ఇస్ ప్రూఫ్. డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీ. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. అడ్మిషన్స్ ఓపెన్ అయ్యే, లిమిటెడ్ సీట్స్ మాత్రమే ఉన్నాయి. హరి అప్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మ్యామ్.